ఇవాల్టి వీడియో చూద్దాం. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని? ఎవరు అడిగారా? ఏంటి లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది? గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. వస్తున్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా? జగనే గెలుస్తారండి. ఎందుకు మళ్ళీ జగన్ గారు? జగన్ గారు ఎందుకు గెలిచారంటే పిల్లల పథకాలు కానీ, అమ్మఒడి కానీ, చేతివాడి కానీ, ఈ 18,000 కానీ ఇలాంటివన్నీ చాలా కార్యక్రమాలు అన్నీ సరిపెట్టేది. ఎందుకంటే పేదవాళ్ళైనా మనవాళ్ళని కాదు, ఏ కులం మతం కూడా చూడకుండా అన్నీ బాగా సరిపెట్టేది. రైట్. వాలంటీర్ల గురించి సంఘ వ్యతిరేక శక్తులు అని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు వాళ్ళనే కొనసాగిస్తాను, వాళ్ళకి ఇంకెక్కువ జీతం ఇస్తారంటున్నారు. మరి ఇది ఎట్లా సాధ్యం? ఎట్లా ఆయన నాలుగు మడత పెట్టారంటారు కదా. సరే, దాని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా రామోజీరావు గారికి సంబంధించినటువంటి మార్గదర్శి కేసులో సరే ఈనాడు వార్త రాయినంత మాత్రాన ప్రజల కళ్ళకి గంతలు కట్టేసినట్లని వాళ్ళు ఫీల్ అయితే దానికి ఎవరైనా చేయలేరు. కానీ సాక్షి పత్రిక, మరికొన్ని పత్రికలు, టీవీల్లో ఈ వార్తలు వచ్చాయి. విచారణ సమయంలో నిర్దిష్ట విధానాన్ని పాటించలేదని తెలంగాణ హైకోర్టులో, రాష్ట్ర హైకోర్టు విభజన సమయంలో ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్న సమయంలో హైకోర్టులో ఒక న్యాయమూర్తి గారు ఈ తీర్పు ఇచ్చేసి వెళ్ళిపోయారు. అది చాలా రహస్యంగా ఉంచారు. ఆ తర్వాత ఎప్పుడో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కనిపెట్టి తెలుసుకుని ఇది ఎక్కడ కూడా నాకు తెలియకుండానే ఎట్లా తీర్పులు ఇచ్చేస్తారంటూ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి 5 ఏళ్ల పాటు పోరాటం చేసి 10 ఏళ్ల పాటు పోరాటం చేసి ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా విషయం అర్థం చేసుకుని దీని మీద విచారణకు ఆదేశించింది.